తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నా ఇంకా సొంత ఇల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రజా పాలనలో 6 పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించగా అందులో ఎక్కువగా రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులే వచ్చాయి. రెండో స్థానంలో ఇందిరమ్మ ఇళ్లకు వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతోంది తెలంగాణలో ఇల్లు లేని కుటుంబాలు చాలా ఉన్నాయని. ఇలా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రభుత్వం మరో ముందడుగు వేసి తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంటి లేని పేదలకు ఇళ్లను అందించేందుకు హామీని ఇచ్చింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఈ హామీని నెరవేర్చే చర్యలను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడం మొదలుపెట్టింది. పేదలకు ఇల్లు అందించడంలో పారదర్శకతను, సులభతరమైన విధానాలను తీసుకురావడమే లక్ష్యంగా బిల్డ్ నౌ పేరుతో ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. బిల్డ్ నౌ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడింది. ఈ యాప్ ను ఉపయోగించి లబ్ధిదారులు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలు వేగవంతమవుతోంది. ఇందులో ఎటువంటి రికమెండేషన్ లాంటివి లేకుండా పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా ఈ యాప్ కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ఉపయోగించే విధానాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ యాప్ లక్ష్యమని వెల్లడించారు. దీనివల్ల పేదవారికి సరైన సమయంలో ఇల్లు అందించగలమని మంత్రి చెప్పారు. ప్రజల నుంచి ఈ యాప్ పై మంచి స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతర సౌకర్యాలను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోందని సమాచారం. బిల్డ్ నౌ యాప్ ప్రారంభం ద్వారా రాష్ట్రంలో పేదల ఇళ్ల కల సాకారం కానుందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ముందడుగు అవుతోందని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. లబ్ధిదారుల వివరాలను ఈ యాప్ లో నమోదు చేసిన తర్వాత అర్హుల జాబితాలను దీనిలో తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించనుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.